గైస్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నుస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే మా నాన్నగారికి, మా అమ్మకి, మా అక్కకి బియ్యం అయితే ఇస్తున్నాను. ఇక ప్రతి ఇయర్ నేనైతే మా ఇంటికి వెళ్ళే బియ్యం అయితే ఇస్తాను మా వాళ్ళకి. అందుకని చెప్పేసి ఈ రోజు కూడా నేను మా ఇంటికే వెళ్తున్నాను పొరన్లకి. మా ఇల్లు అయితే మొత్తం కూలిపోయిందనమాట. కొంచెం కూలిపోయింది, ఇంకా కొంచెం కూలిపోయే స్టేజ్‌లో ఉందన్నమాట. ఇక అక్కడికి వెళ్ళి బియ్యం అయితే ఇచ్చేసి వస్తాను మా నాన్నగారికి. ఇక్కడ మార్నింగే లేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని, ఇంట్లో దీపం పెట్టుకొని, ఇక చపాతీలైతే చేశాను. మా ఆయనైతే మటన్ తీసుకొచ్చారు. మటన్ కర్రీ కూడా వండడం అయితే అయిపోయింది. రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇవి 3 కూడా నేను ఒక బాక్స్‌లో పెట్టేసుకొని, వెళ్ళి మా నాన్నగారికి బియ్యం ఇచ్చుకొని, ఇంటి దగ్గర మళ్ళీ బావి కాడికి వచ్చి అక్కడ మొక్కుకొని తినేసి మళ్ళీ మేమైతే కరీంనగర్‌కి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. ప్రతి ఇయర్ నేనైతే మా నాన్నగారికి మా ఇంటికి వెళ్ళే బియ్యం అయితే ఇస్తాను. ఎందుకంటే నాకు అక్కడ ఇస్తేనే కొంచెం మనసుకి ప్రశాంతంగా అనిపిస్తా ఉంటది. మేము వచ్చి ఒక 5 ఇయర్స్ అలా అవుతుంది కరీంనగర్‌కి వచ్చి. ఎప్పుడు కూడా ఇక్కడ కరీంనగర్‌లో అయితే ఇవ్వలేదు. ప్రతిసారి మా ఇంటికి వెళ్ళే ఇస్తాను బియ్యం నేను మా నాన్నగారికి. ఇక అక్కడ వీడియో అయితే క్యాప్చర్ చేసే అంత ఇదైతే లేదు. నేను చెప్పాను కదా, ఇల్లంతా కూడా కొంచెం కూలిపోయే స్టేజ్‌లో ఉంది అని చెప్పేసి. అక్కడ ఎక్కువ సేపు కూడా నేను టైం స్పెండ్ చేయలేదన్నమాట. ఇంట్లోకి వెళ్ళగానే ఫొటోస్ తీసి అన్ని మంచిగా నీట్‌గా కడిగి బొట్లు పెట్టి పువ్వులు తీసుకువెళ్ళాను. ఇక్కడ నుంచి పువ్వులు వేసి అలాగే దీపం పెట్టి ఊదిబస్తీలు ముట్టించి తీసుకువెళ్ళిన బియ్యాన్ని, కూరగాయలను, పండ్లను అన్ని కూడా మా నాన్నగారి ఫోటో ముందు పెట్టి మొక్కుకొని ఆ బియ్యాన్ని అయితే అయ్యగారికి ఇచ్చేసి వచ్చాను ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడే వంట చేసుకొని వెళ్ళాను కదా, కర్రీ అలాగే చపాతీలు, రైస్. మా ఆయన అయితే థమ్స్ అప్ అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మా నాన్నగారి ఫోటో ముందు పెట్టుకొని మంచిగా మొక్కుకొని ఇక బావి కాడికి వెళ్ళి అక్కడే తినేసి మళ్ళీ మేమైతే కరీంనగర్‌కి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. ఆ రోజు చిన్నునైతే తీసుకెళ్ళలేదు నేను. స్కూల్లో వదిలిపెట్టేసే వెళ్ళాను. మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత మా ఆయన మా మామయ్య గారికైతే బియ్యం ఇచ్చారన్నమాట. ఆ రోజైతే ఇక అందరం వెళ్ళాము ఇంటికి. నేను మా నాన్నగారికి బియ్యం ఇచ్చే రోజైతే ఏ వీడియో తీయలేదు అక్కడ ఫొటోస్ దగ్గర. అలాగే ఫొటోస్ కూడా ఏం తీయలేదన్నమాట. తొందరగా ఇచ్చేసి వచ్చేసాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లిప్స్ అన్నీ కూడా నేనైతే మా మామయ్య గారికి బియ్యం ఇచ్చే రోజు తీశాను. ఈ క్లిప్స్ అన్నీ కూడా మా మామయ్య గారు, అలాగే మా తాతయ్య, మా ఆయన వాళ్ళ నానమ్మ వాళ్ళ భర్త, అలాగే మా ఆయన వాళ్ళ డాడీ, వీళ్ళిద్దరూ కూడా. ఇక ఆ రోజు పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని వంట చేసి బియ్యం ఇచ్చి వచ్చిన తర్వాత ఇక అన్నం, కూర, చపాతీలు, కళ్ళు ఏమైనా ఉంటే అవన్నీ ఫొటోస్ దగ్గర పెట్టి మొక్కుకొని తిన్నాము మేమందరం. మేము మొక్కుతుంటే మమ్మల్ని చూసి మా పిల్లలిద్దరు కూడా మొక్కుతున్నారన్నమాట. మా మామయ్యకి అలాగే మా తాతయ్య గారికి. దీనినే పెద్దలకు బియ్యం ఇవ్వడం అని చెప్పేసి అంటా ఉంటాము మేమైతే. దీన్ని కూడా ఒక పండగలా జరుపుకుంటాము మేము. ఇక ఆ రోజైతే ఎంత చేతగాని వాళ్ళైనా సరే, ఎంత ముసలి వాళ్ళైనా సరే ఖచ్చితంగా మర్చిపోకుండా ఖచ్చితంగా పెద్దలకైతే బియ్యం ఇస్తా ఉంటారనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.